6-12 నెలలు నిండిన పిల్లలకి మనం ఉగ్గు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసుకుందాం. ముందు కడాయిలో వామ ప్లస్ జీలకర్ర మంచిగా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందే నానపెట్టి కడిగిన బియ్యాన్ని, అందులో పప్పులు, నేను ఏమేమి పప్పులు యాడ్ చేసిన ఇందులో అంటే కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అండ్ జీడిపప్పు కూడా యాడ్ చేశాను. ఆ పప్పులన్నీ మనం కడిగి బాగా నానపెట్టిన తర్వాత ఎండపెట్టి బాగా వేయించాలి. వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. మనం వాటిని బాగా వేంపి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని గ్యాస్ పైన వాటర్ పెట్టాలి. ఆ వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం కొంచెం ఎంత పెట్టాలనుకుంటున్నామో అంత పిండిని సపరేట్గా తీసుకొని దాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో టేస్ట్కి తగ్గ కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. వాటిని బాగా కలపాలి. ఉండలు లేకుండా కలిపిన తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో మనం దాన్ని యాడ్ చేయాలి. తర్వాత దాన్ని మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడితే మళ్ళీ పిల్లలకు తినిపించడానికి రాదు. దాన్ని మనం కలుపుతూనే ఉండాలి. అది ఎంతవరకు అంటే ఆ మిశ్రమం బాగా గుంజుకొని గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. బాగా మసులుతున్న టైంలో ఇప్పటికీ మనకు కొంచెం థిక్నెస్ అనేది వచ్చింది, చూసుకోవచ్చు. ఇక్కడ అది బాగా మరుగుతున్న టైంలో మనం అందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేనైతే GRB నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి నెయ్యి బలం అంటే మనం తినిపించే ప్రతి ఫుడ్లో నెయ్యిని కొంచెం యాడ్ చేస్తుంటే పిల్లలు బాగా హెల్తీగా ఉంటారు. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. నెయ్యి మ్యాండేటరీ, కంపల్సరీ యాడ్ చేయాలి. దాని బాగా కలర్ కూడా చేంజ్ అవుతుందండి. మనం స్టార్టింగ్కి ఇప్పటికి కలర్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగా ఉడికింది. అలా కలిపిన తర్వాత దాన్ని మన కన్సిస్టెన్సీ థిక్గా రావాలి. మన స్టార్టింగ్లో లిక్విడ్ వాటర్ ఉండే, ఇప్పుడు మంచిగా అయ్యింది. అలా ఉడికితేనే పిల్లలకు బాగా డైజెస్ట్ అవుతుంది. ఒక 5-15 మినిట్స్ అలానే బాయిల్ కానివ్వాలి నెయ్యి వేసిన తర్వాత చూసుకుంటే మనకు చాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం దాన్ని సర్వ్ చేసుకున్నామంటే పిల్లలు ఎంతో